ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి జూన్ 12వ తారీఖు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా 8:15 వచనం. మేలు చేయునుద్దేశించున్నాను గనుక భయపడుకుడి. మేలు చేయునుద్దేశించున్నాను గనుక భయపడుకుడి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం ప్రకారముగా దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. తనను ఐగుప్తునకు అమ్మివేసినటువంటి అన్నలతో యోసేపు మాట్లాడినటువంటి సందర్భంలోని యొక్క మాట ఈ యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. వీటిలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భయం నుండి విముక్తి, మేలు చేసే ప్రణాళిక, క్షమా గుణం. ఈ 3 విషయాలు ఈ వాగ్దానంలో చేరి ఇమిడబడి ఉన్నాయి. ప్రియులారా, మరి భయం నుండి విముక్తి గురించి ఏమంటున్నాడంటే, దేవుడు మన పట్ల మంచి సంకల్పం కలిగి ఉన్నప్పుడు మనం వేటికి భయపడవలసినటువంటి అవసరం లేదు. హల్లెలూయా. రెండో మాట, మేలు చేసే ప్రణాళిక అంటే మనం జీవించే జీవితంలో జరిగే ప్రతికూలత పరిస్థితులను కూడా దేవుడు మన మేలు కొరకే మారుస్తాడన్నటువంటి ప్రణాళికలో మనం ఉండాలి. ఆమేన్. క్షమాగుణం అంటే యోసేపుతో దేవుడు చేసినటువంటి మాట ప్రకారముగా కీడు చేసిన అన్నలను కూడా తిరిగి మేలు చేయాలని ఉన్నతమైన ఆలోచన తనకు కలగటమే ఒక క్షమాగుణం. ఈరోజు దేవుని మాట వింటున్న మనందరితో, దేవుని మాటకు లోబడుతున్న మనందరితో మరి ప్రభు మాట సెలవిచ్చినట్లుగా ఆయన స్తుతించండి, ఆయనను ఘనపరచండి, ఆయన నామను మహిమపరచండి. కృపగల దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన 3 మాటల కొరకు ఈ దినాన్ని ప్రత్యేకమైన ప్రార్థన మీరందరూ ఎవరికి వారు మీ కుటుంబాల కొరకు, ఈ సంఘాల కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన ఉద్దేశంలో మన ముందుముగాక. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని కోట్ల కొలది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఈ దినమందు నీ సన్నిధిలో చేరిన నిన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీవు మా పట్ల చేయవలసిన ఉద్దేశించిన ప్రతి మేలు యోసేపు యందు నీ యొక్క ప్రణాళిక నెరవేరినట్లుగా, నీ ఉద్దేశం నెరవేరినట్లుగా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా మా జీవితాల్లో కూడా నెరవేర్చండి. మా సంఘ జీవితాల్లో, మా ఆధ్యాత్మిక జీవితంలో, మా బ్రతుకులలో, మా కుటుంబంలో, మా గ్రామంలో, మా దేశంలో నీ ఉద్దేశంలో జరిగించి నైనా ఉన్నతమైన కార్యములు జరిగించి నీ నామమును హెచ్చించుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్.